హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేవతికి రాజ్ ముందే తెలుసా అని అడిగిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యలు ఇద్దరు కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది అని ఆగుతారు. అప్పుడు రాజ్, కళావతి గారు, మీ బాస్ అందరి ముందు ఎలా ఉండేవారు అని అడుగుతాడు. అప్పుడు కావ్య, ఆయన ఆఫీస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. కొంతమంది స్టాఫ్ అయితే ఆయన ముందు నడిచి వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు. ఆయన ఎవరినన్నా ఆయన క్యాబిన్కి పిలిచారంటే వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే ఏదన్నా చిన్న మిస్టేక్ అయినా కానీ ఆయన ఊరికే కోప్పడేవాళ్ళు. వర్క్ చేయకుండా వర్క్ ని నెగ్లెక్ట్ చేసి టైం పాస్ చేస్తే ఆయనకి చాలా కోపం వచ్చేది అని అంటుంది. అప్పుడు రాజ్, వామ్మో ఎందుకండి అంత కోపం, నాలా కూల్గా ఉండొచ్చు కదా అని అంటాడు. అప్పుడు కావ్య, అంతేకాదండి, మా కంపెనీలో ఏమన్నా ప్రాఫిట్స్ వస్తే ఎంప్లాయీస్ కి బోనస్లు కూడా పెంచుతారు అని అంటుంది. అప్పుడు రాజ్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వర్క్ లో ఏమన్నా తేడా వస్తే మీ సార్ అస్సలు ఊరుకోరు. అదే ఏదైనా కంపెనీలో ప్రాఫిట్ వచ్చినా లేదా ఎవరికైనా కష్టం వచ్చినా ఆపద్ బాంధవుడు లాగా ఆదుకుంటాడు. వచ్చిన లాభంలో నుంచి కొంచెం ఎంప్లాయీస్ కి పంచుతాడు. చాలా మంచివారు అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, మా బాస్ వాళ్ళ వైఫ్ పుట్టింటి కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆయనే అండగా నిలబడి వాళ్ళకి సహాయం చేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, అంతేకాదు ఆయన చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేశాడు కూడా అని అంటుంది. అప్పుడు రాజ్, అయితే నేననుకున్నంత మీ బాస్ బ్యాడ్ క్యారెక్టర్ ఏమి కాదు. కాకపోతే ఆఫీస్లో అందరి ముందు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అందరికీ అలా అనిపిస్తూ ఉంటుందంతే. కానీ మీ సార్ చాలా మంచివారే అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, ఆయన పైకి కటువుగా కనిపించినా కానీ ఆయన మనసు మాత్రం వెన్నేనండి అని అంటుంది. అప్పుడు రాజ్, కళావతి గారు, మీ బాస్ని బాగానే గమనించారు అని అంటాడు. అప్పుడు కావ్య, ఇప్పుడు మా బాస్ గురించి అంత బాగా తెలియడం వల్ల ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంత బాగా యూజ్ అవుతుంది కదండి అని అంటుంది. అప్పుడు రాజ్, అది నిజమేలేండి అని అంటాడు. అలా రాజ్ కావ్యలు ఇద్దరు కారులో మాట్లాడుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. రేవతి తన కొడుకుని తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు రేవతి వాళ్ళ కొడుకు, అమ్మా నాకు ఆ షూస్ కొని పెట్టవా అని అంటాడు. అప్పుడు రేవతి తన కొడుకుని తీసుకొని ఆ షాప్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి, నాకు ఆ షూస్ కావాలమ్మా అని ఒక షూస్ ని చూపించి అవే కావాలి అని మారం చేస్తూ ఉంటాడు. అప్పుడు రేవతి షాప్ అతన్ని, ఆ షూస్ ఎంతండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు ఆ షూస్ 2000 అని చెప్తారు. అప్పుడు రేవతి తన పర్సులో నుంచి డబ్బులు తీస్తుంది. 500 మాత్రమే ఉండడం చూసి అది గమనించి, నేను రేపు వస్తానండి అని తన కొడుకుని తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా రాజ్ కావ్యలు ఇద్దరు చూస్తారు. కావ్య ఆ రోజు స్వప్నని తనని కాపాడింది తినే కదా అని గుర్తుపట్టి తాను తన కొడుక్కి డబ్బులు లేకపోవడం వల్ల కొనిపెట్టలేకపోయింది అని తన పరిస్థితిని గమనించి రేవతి వాళ్ళ అబ్బాయి కోసం ఆ షూస్ ని కొని రేవతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని కావ్య అనుకుంటూ ఉంటుంది. అలా ఆ షాప్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు ఇందాక నుంచి ఆ షాప్ వైపే చూస్తున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య, ఉండండి ఇప్పుడే వస్తాను అని కార్ దిగి ఆ షాప్లోకి వెళ్ళి ఆ షూస్ ని కొనుక్కొని తీసుకొని వస్తుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు ఈ షూస్ ఎవరికి అని అంటాడు. అప్పుడు కావ్య, చెప్తాను పదండి అని ఇద్దరు వెళ్ళి ఒక బేకరీ దగ్గర ఆ పిల్లవాడి కోసం కొంచెం తినడానికి స్నాక్స్ కూడా కొంటారు. అవి తీసుకొని కావ్య, రామ్ గారు నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి పోనివ్వండి అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే కళావతి గారు అని రేవతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు.
అవి తీసుకొని రాజ్ కావ్యలు ఇద్దరూ కలిసి రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత కావ్య రేవతి గారు అని పిలుస్తుంది. అప్పుడు రేవతి ఒక్కసారిగా రాజ్ని చూసి రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. అది చూసి కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది. రాజ్ కూడా ఎవరివిడా, నేను ఇదే ఈవిడని మొదటిసారి చూడడం, ఇలా సరాసరి వచ్చి నన్ను కౌగిలించుకుంది అంటే ఈవిడికి నాకు ఏదన్నా సంబంధం ఉందా, గతంలో ఈవిడ నాకు ఏమై ఉండి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య అదేంటి రేవతి గారు, ఈయన మీకు ముందే తెలుసా అని అడుగుతుంది. అప్పుడు రేవతి అంటే అది కావ్య అని నసుగుతూ ఉంటుంది. ఏమీ చెప్పలేకపోతూ ఉంటుంది. అప్పుడు కావ్య ఏంటి రేవతి గారు చెప్పండి, ఆయన మీకు ముందే తెలుసా అని అంటుంది. అప్పుడు రేవతి అంటే మీ కుటుంబం అంతా నాకు ముందే తెలుసని చెప్పాను కదా కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఆ విషయం చెప్పారండి, ఎవరో మీ ఆత్మీయులు వచ్చినట్టు అలా ఏడుస్తూ చాలా ఏళ్ల తర్వాత మీకు బాగా కావలసిన వాళ్ళని చూసినట్టుగా అలా వచ్చి ఎలా ఉన్నావురా అని అన్నారు కదా అని అంటుంది. అప్పుడు రేవతి అంటే తనని చూడంగానే నాకు నా తమ్ముడు గుర్తుకు వచ్చాడు, అందుకని అలా చేశాను, మీరేమనుకోకండి అని అంటుంది. అప్పుడు రాజ్ పర్లేదండి అని అంటాడు. అప్పుడు కావ్య తను తీసుకొచ్చిన షూస్ ని రేవతికి ఇస్తుంది. అప్పుడు రేవతి ఏంటివి కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఇందాక మీరు మీ అబ్బాయిని తీసుకొని షూస్ కొనడానికి షాప్కి వెళ్ళడం మేము చూసాము. అక్కడ మీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మీ అబ్బాయి అడిగిన షూస్ ని మీరు కొనలేకపోయారు. ఆ షూస్ ని నేను కొని తీసుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు రేవతి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఏం పర్లేదండి, మీ అబ్బాయికి ఆ షూస్ చాలా బాగా నచ్చాయి కదా, అందుకే నాకే కొనుక్కొని తీసుకురావాలనిపించింది, అందుకనే తీసుకొని వచ్చాను, తీసుకోండి అని ఇస్తుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయి అది తీసుకొని చూసి థ్యాంక్స్ ఆంటీ అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కావ్య ఆ అబ్బాయి సంతోషాన్ని చూసి తాను కూడా సంతోషపడుతూ ఉంటుంది. రాజ్ ఇదంతా చూసి కావ్య మంచితనాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. రేవతి చాలా రోజుల తర్వాత రాజ్ని చూసిన ఆనందంలో ఉంటుంది. అలా రాజ్నే చూస్తూ ఉంటుంది. అన్ని పరిస్థితులు బాగుండి ఉంటే నేను నా కుటుంబంతో అందరితో కలిసిమెలిసి ఉండేదాన్ని అని దుగ్గిరాల కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.